Hi students, in my previous videos I was explained about chromium oxidants, that is different reagents, Jones reagent, Collins reagent, PCC, PDC, Babler oxidation. These all are comes under oxidation of alcohols category. So in this video I am explaining about Swarn oxidation. This is a second type of oxidation when alcohols undergo oxidation. So I'm going to this. Generally Swarn oxidation is a named reaction. It is a chemical reaction whereby primary or secondary alcohols is oxidized to an aldehyde or ketone by using oxyl chloride, dimethyl sulfoxide, that is DMSO, and an organic base such as in many cases triethylamine used as a base. So in this reaction oxyl chloride, DMSO and base used to oxidize alcohols into corresponding carbonyl compound, that is aldehydes or ketones. This is general reaction. Okay. సో దీని యొక్క మెకానిజం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వర్ణ ఆక్సిడేషన్ అనేసరికి ద రియాక్షన్ ఇన్ విచ్ ఆక్సైల్ క్లోరైడ్, కొన్ని కేసెస్లో మనకి ట్రైఫ్లోరో ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ కూడా యూస్ చేస్తామమ్మా. ఆక్సైల్ క్లోరైడ్ అండ్ డిఎంఎస్ఓ అండ్ ఆర్గానిక్ బేస్ యూస్ చేసి ఆల్కహాల్స్ని ఏదర్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఆ సెకండరీ ఆల్కహాల్స్ని ఆక్సిడైజ్ చేస్తే ఆ రియాక్షన్ని మనం స్వర్ణ ఆక్సిడేషన్ అని చెప్తాం. మెకానిజంకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ DMSO means dimethyl sulfoxide. This is oxyl chloride. సో ఈ ఆక్సైల్ క్లోరైడ్లో క్లోరిన్ బాండ్ బ్రేక్ చేస్తే Cl మైనస్ కార్బన్ ప్లస్, అలానే ఈ సల్ఫాక్సైడ్లో ఈ బాండ్ బ్రేక్ చేస్తే సల్ఫర్ దగ్గర పాజిటివ్ ఛార్జ్, సల్ఫర్ గెట్స్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఓకే. సో ఈ న్యూక్లియోఫైల్ ఏదైతే ఉంది కార్బన్ దగ్గర అటాక్ అయ్యి మనకి ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. Cl మైనస్ అనేది మనకి రియాక్షన్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది, త్రూ అవుట్ ది రియాక్షన్ అలా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ Cl మైనస్ బాండ్ బ్రేక్ చేసామనుకోండి, Cl మైనస్, అలానే ఈ బాండ్ కూడా బ్రేక్ చేసాం, ఈ కార్బన్ కార్బన్ బాండ్ కూడా బ్రేక్ చేసాం. ఎలా బ్రేక్ అవుతుంది బాండ్? ఇలా బ్రేక్ అవుతుంది. సో ఆల్రెడీ Cl మైనస్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు కార్బన్ దగ్గర నెగిటివ్ వచ్చింది, Cl మైనస్ దగ్గర పాజిటివ్, Cl మైనస్ ఎలిమినేట్ అయినప్పుడు పాజిటివ్ వచ్చింది, రెండు కలిపి న్యూట్రల్ అయ్యి మనకి CO ఎలిమినేట్ అయిపోతుంది దీని నుంచి. నెక్స్ట్ ఈ బాండ్ కూడా బ్రేక్ చేసామనుకోండి, సల్ఫర్ ఆక్సిజన్ బాండ్, సల్ఫర్ ఆక్సిజన్ బాండ్ కూడా బ్రేక్ చేస్తే కనుక ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఈ కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్. ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్, రెండు కలిపి మనకి C++Oగా ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఒక ఆక్సిజన్ ప్రజెంట్ అయింది కదా, CO2గా ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, CO2గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా ఇక్కడ ఇలా పాలరైజ్ చేసాం కదా, ఆల్రెడీ సల్ఫర్ పైన పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయ్యింది. అగైన్ ఈ బాండ్ కూడా పాలరైజ్ చేసినప్పుడు సల్ఫర్ దగ్గర అగైన్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఎక్కువగా ఉంది. ఆ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ని తగ్గించడం కోసం మనం ఎలిమినేట్ చేసిన క్లోరిన్, ఈ క్లోరిన్ కాదు, మనకి రియాక్షన్లో సెకండ్ క్లోరిన్ ఎలిమినేట్ చేసాం కదమ్మా, ఈ క్లోరిన్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. సో ఫైనల్లీ వీ గెట్ CH3 S ప్లస్ Cl. ఈ రిమైనింగ్ ఈ బయట ఉన్న Cl మనకి ఫస్ట్ నుంచి రియాక్షన్లో అవైలబుల్గా ఉన్న Clనే ఇప్పుడు మనం తీసుకున్న ఆల్కహాల్ రియాక్ట్ చేస్తాం. సో మీరు స్వర్ణ ఆక్సిడేషన్ అబ్జర్వ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఇచ్చినా కానీ ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు కామన్, అంటే CH3S ప్లస్ CH3
Cl. ఈ స్టెప్ వరకు మీకు ఏ ఆల్కహాల్ ఇచ్చినా, ఏదో ప్రైమరీ ఆల్కహాల్ ఇచ్చినా, సెకండరీ ఆల్కహాల్ ఇచ్చినా, సైక్లిక్ ఆల్కహాల్ ఇచ్చినా మీకు అప్లికేషన్స్లో కూడా ఎక్కువగా అడుగుతారు ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి. సో రైట్ అబౌట్ మెకానిజం ఆఫ్ గివెన్ రియాక్షన్ అని ఇచ్చినా కానీ, రియాక్టెంట్ ఇచ్చి యారో పైన డిఎంఎస్ఓ ఆక్సాలిక్ క్లోరైడ్ బేస్ ఇచ్చి ప్రొడక్ట్ రాయమన్నా కానీ మీరు మెకానిజం రాయాలి కదా. సో ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు ఏ ఆల్కహాల్ ఇచ్చినా కామన్. సో ఈ స్టెప్ తర్వాత మనం ఏ ఆల్కహాల్ అయితే ఏ ఆల్కహాల్ అయితే ఉందో మన దగ్గర ఆల్కహాల్ని రియాక్ట్ చేస్తాం. దీనికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఎక్కడ ఎక్కువగా ఉంది, సల్ఫర్ దగ్గర ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈ బాండ్ బ్రేక్ అయితే కనుక సల్ఫర్ దగ్గర 2 పాజిటివ్ ఛార్జెస్ వస్తాయి. సో ఆల్కహాల్ అంటే మనకి OH గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుంది కదా, ఆక్సిజన్ దగ్గర ఆల్రెడీ లోన్ పేర్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో లోన్ పేర్ని సల్ఫర్కి డొనేట్ చేసి సల్ఫర్ ఆక్సిజన్ అనేది బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఇక్కడ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ లోన్ పేర్ని లాస్ అవ్వడం వల్ల ఆక్సిజన్ దగ్గర ఏ ఛార్జ్ వస్తుంది, ఈ లోన్ పెయిన్ డొనేట్ చేశాక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆల్రెడీ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంది ఆక్సిజన్ దగ్గర. సో ఈ బాండ్ ఇలా బ్రేక్ అయ్యి న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయ్యి మనకి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సల్ఫాక్సిలియం అయాన్. ఓకే, ఇప్పుడు మనం యూస్ చేసినవి ఏంటమ్మా, డిఎంఎస్ఓ ఆక్సాలిక్ క్లోరైడ్. ఇంకా యూస్ చేయాల్సిన ఏంటి, బేస్ ఉంది. సో ఫర్దర్గా మనం బేస్ అంటే ఎసిడిక్ ప్రోటాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎసిడిక్ ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కనుక సపోజ్ ఇక్కడ హైడ్రోజన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ప్రజెంట్ ఉంది ఆల్కహాల్ గ్రూప్లో. సో మనం ఏ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేయాలో చూసుకోవాలి. అంటే ఎసిడిక్ హైడ్రోజన్స్ ఏవో చూసుకోవాలి. ఎసిడిక్ హైడ్రోజన్స్ అంటే ఈజీగా H+ బాండ్ అనేది బ్రేక్ అయిపోవాలి. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ H+ బాండ్ సల్ఫర్ కంటే ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాండ్ బ్రేక్ అయ్యి, ఈ బాండ్ ఇలా బ్రేక్ అయితే కనుక హైడ్రోజన్ బాండ్ ఇక్కడ ఏ ఛార్జ్ వస్తుందమ్మా, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ బ్రేక్ అయితే సల్ఫర్ ఆక్సిజన్ బాండ్ సల్ఫర్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, సల్ఫర్కి ఛార్జ్ న్యూట్రల్ అవుతుంది. ఆల్రెడీ పాజిటివ్ ప్రజెంట్ అయి ఉంది కదా, ఇప్పుడు బాండ్ పాలరైజ్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. రెండు కలిపి మనకి డిఎంఎస్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. డైమెథైల్ సల్ఫైడ్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్బన్కి నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్, రెండు కలిపి డబుల్ బాండ్ ఓగా ఫామ్ అయ్యాయి. దిస్ ఈజ్ కీటోన్. సో ఇక్కడ మనం సెకండరీ ఆల్కహాల్ని యూస్ చేయడం వల్ల కార్బనైల్ కాంపౌండ్స్ దట్ ఈస్ కీటోన్స్ కింద మనకి ఆక్సిడైజ్ అయ్యాయి. అదే ప్రైమరీ ఆల్కహాల్ అయితే కనుక ఆల్డిహైడ్స్ కింద ఆక్సిడైజ్ అవుతాయి. అలా మనం తీసుకున్న ఆల్కహాల్స్ని బట్టి ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఇచ్చినా కానీ ఇక్కడ వరకు మీరు వేయాల్సిన స్టెప్స్ కామన్. అక్కడి నుంచి ఆల్కహాల్స్ దగ్గర ఉన్న ఆక్సిజన్ని బట్టి మనకి చైన్ అనేది మారడం, రియాక్షన్ చైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ మెకానిజం ఆఫ్ ఫర్ ఆక్సిడేషన్. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ది సింథటిక్ అప్లికేషన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యారో మీద టెంపరేచర్ కొన్ని కేసెస్లో మెన్షన్ చేస్తాం, లేకపోతే చేయరు. సో ఫస్ట్ ఆల్కహాల్స్, ఇది ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అమ్మా, సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఇంటూ కీటోన్స్. ఇదే ఆల్కహాల్ ఎలైలిక్ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్. సో ఈ ఇది ఎలైలిక్ కాదమ్మా, సెకండరీ ఆల్కహాల్. హోమో ఎలైలిక్ అని చెప్తాం దీన్ని, హోమో ఎలైలిక్. సపోజ్ ఈ పొజిషన్లో OH ఉంటే కనుక దాన్ని ఎలైలిక్ ఆల్కహాల్ అంటాం. ఆ పొజిషన్కి ఎడ్జసెంట్గా అంటే ఒక కార్బన్ ఎక్కువగా మనకి ఆల్కహాల్, ఒక కార్బన్కి ఎక్కువగా ఉండే కార్బన్ మీద ఆల్కహాల్ అటాచ్ చేసి ఉంటే దాన్ని హోమో ఎలైలిక్ ఆల్కహాల్ అంటాం. ఇది హోమో ఎలైలిక్ ఆల్కహాల్. మనం హోమో ఎలైలిక్ ఆల్కహాల్ గురించి మాట్లాడుకోవాల్సిన లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆల్కహాల్. సో ఆల్కహాల్ కనుక ఈ సెకండరీ ఆల్కహాల్ ఎలా రెడ్యూస్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్ ఎలా ఆక్సిడైజ్ అవుతుంది, ఇలా కీటోన్గా ఆక్సిడైజ్ అవుతుంది. ఓకే, అలానే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక 2 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్లో ఇదే టైప్ ఆఫ్ ఆల్కహాల్ మనకి ప్రియారిటీ ఆర్డర్ ఫాలో అయితే కనుక
ఒకటి వచ్చేసరికి ప్రైమరీ ఆల్కహాల్, ఇంకోటి వచ్చేసరికి సెకండరీ ఆల్కహాల్. ఫస్ట్ ఈ ఆల్కహాల్స్ మనం ఇక్కడ 1 మోల్ తీసుకున్నాం. సో 1 మోల్ తీసుకున్నాం కనుక ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్ ఆక్సిడేషన్ జరిగింది. మనం 2 మోల్స్ తీసుకుంటే కనుక రియాక్షన్ మీడియంలో 2 కూడా ఆక్సిడైజ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ కదమ్మా కీటోన్ కింద ఆక్సిడైజ్ అయ్యింది. ఇందాక చెప్పాను కదా మనకి ఈ స్టెప్ వరకు ఏ ఆల్కహాల్ తీసుకున్నా మెకానిజం సేమ్ అని. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆక్సాల్ క్లోరైడ్ తీసుకున్నాం, డిఎంఎస్ఓ తీసుకున్నాం, సేమ్ రియాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసాం. సో ఫైనల్గా CO2 CO Cl మైనస్ ఎలిమినేట్ అయిపోయాయి. అప్పుడు మనకి ఏమొచ్చింది, CH3 S ప్లస్ CH3 Cl. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ Cl మైనస్ ఈ స్టెప్లో ఏమవుతుంది, Cl మైనస్ ఎలిమినేట్ అవుతాయి. ఈ Cl మైనస్ ఎలిమినేట్ అయ్యి ఆక్సిజన్ ఉన్న లోన్ పేరుని మనం సల్ఫర్కి ఇస్తాం. సో ఆక్సిజన్కి సల్ఫర్కి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బేస్ వేస్తున్నాం. బేస్ వేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎసిడిక్ హైడ్రోజన్. ఇక్కడ మనకి OH ఆక్సిజన్ ఉంది కదమ్మా. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే బేస్ కంటే ముందు న్యూట్రలైజ్ చేస్తున్నాం. సో ఆక్సిజన్ మీద లోన్ పేర్ని లాస్ అవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ వచ్చింది కదా. సో న్యూట్రలైజ్ చేయడం కోసం H ప్లస్ ఆక్సిజన్ దగ్గర ఉన్న H ప్లస్ బాండ్ బ్రేక్ చేసాం. సో ఆ కేసులో మనకి న్యూట్రలైజ్ అయ్యి సల్ఫర్ ఆక్సిజన్ ఇలా ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. న్యూట్రలైజ్ చేసినప్పుడు Cl మైనస్ ఆల్రెడీ మనకి రియాక్షన్లో అవైలబుల్గా ఉంది కదా. సో టోటల్గా HCl కింద ఎలిమినేట్ అయిపోతుంది అది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం బేస్ వేస్తాం. ఇప్పుడు బేస్ వేసినప్పుడు ఎసిడిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఆక్సిజన్కి డైరెక్ట్గా కార్బన్ ఉంది కదమ్మా. ఆ కార్బన్తో కంపేర్ చేస్తే ఇందాక అయితే కనుక ఇక్కడ హైడ్రోజన్స్ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఇది బెంజైలిక్ పొజిషన్లో ఉంది. ఓకే, బెంజైలిక్ పొజిషన్లో ఉంది. సో ఏం చేస్తామంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ కింద రాసుకోవచ్చు కదా దీన్ని. ఈ బెంజైలిక్ పొజిషన్లో ఉన్న కార్బన్ 2 హైడ్రోజన్స్ కింద రాసుకోవచ్చు కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది బేస్. ఎనీ వన్ ఆఫ్ ది హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, దానిలో ఒక హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసి ఈ సల్ఫర్ ఆక్సిజన్ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఫైనల్గా మనకి DMS డైమెథైల్ సల్ఫైడ్ ఫామ్ అవుతుంది. అలానే CHO బెంజైల్ ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది బెంజిన్ రింగ్ కాదు కనుక మనకి సైక్లోహెక్సేన్ బై ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఫైనల్ ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్పర్మ్ ఆక్సిడేషన్. సో ఫైనల్గా మీకు ఎటువంటి అప్లికేషన్స్ ఇచ్చినా కానీ ఎగ్జామ్లో మెకానిజం అయితే అన్నిటికీ అప్లై చేయాలి. సో ఈ ఆక్సిడేషన్లో కానీ రిడక్షన్లో కానీ మీకు సేమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జామ్లో ఇవ్వరు కదా. సో ఏ ఎగ్జాంపుల్ ఏ అప్లికేషన్ ఇచ్చినా కానీ దానికి మీరు మెకానిజం అప్లై చేయగలగాలి. సో దిస్ ఈజ్ అబౌట్ స్పర్మ్ ఆక్సిడేషన్. థ్యాంక్ యూ.